కమరగిరి లేఅవుట్ లో స్థలాలు పొందిన గృహ నిర్మాణ లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణానికి అవసరమైన తమ వాటా సొమ్మును త్వరగా సమకూర్చుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు కోరారు. కాకినాడలోని 4, 5, 6 డివిజన్ల గృహ నిర్మాణ లబ్ధిదారులు ఇళ్లు పూర్తి చేసుకునే అంశంపై అవగాహన సదస్సులు నిర్వహించారు. గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్వివి సత్యనారాయణ ఇతర అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ లేబర్ ఏజెన్సీ ద్వారా గృహ నిర్మాణాలకు 3 లక్షల నుంచి 3,20,000 వరకు ఖర్చు కాగలదని గతంలో అంచనా వేశారన్నారు. ఇందులో 1,80,000 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమకూరుస్తున్నాయని, మిగిలిన సొమ్మును లబ్ధిదారులు తమ వాటాగా సిద్ధం చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఆ మేరకు సొమ్ము సిద్ధం చేస్తే గృహ నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయవచ్చునన్నారు. 2025 మార్చి చివరి నాటికల్లా నిర్మాణాలు పూర్తి కాకపోతే కేంద్ర ప్రభుత్వ గృహ నిర్మాణ పథకం నిధులు వెనక్కి వెళ్లే అవకాశం ఉంటుందని, అందువల్ల లబ్ధిదారులు త్వరగా తమ వాటా సొమ్మును సిద్ధం చేసుకోవాలని సూచించారు. గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్వివి సత్యనారాయణ మాట్లాడుతూ లబ్ధిదారులకు ఇచ్చిన స్థలాల వద్ద మౌలిక సదుపాయాలను కూడా ప్రభుత్వమే సమావేశంలో గృహ నిర్మాణ శాఖ డిఈకే సత్యనారాయణ రెడ్డి, ఆయా డివిజన్లకు చెందిన స్పెషల్ ఆఫీసర్లు వర్మ, 6వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ పోలిపల్లి జగన్, నాయకులు బుంగా నాగరాజు, రాయుడు లక్ష్మణ్, బొంతు ప్రసాద్, ఏడిద కృష్ణ, చిట్నీడు దారా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అలా అమ్మాయి కూడా చూసాను నేను ముందు ఎక్కింది ఎందుకు వచ్చిన కూడా కదా అని చెప్పేసి నేను ఎవరు ఎక్కారు ఇప్పుడు నేను పేర్లు చెప్పదలుచుకోలేదు, చూపించదలుచుకోలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళనే ఒకరిద్దరు ఇటు పక్కన వాళ్ళు ఒక చెయ్యెత్తారు, తర్వాత చెయ్యెత్తడం మానేస్తారు. నాకు గుర్తుంది, నేను అంటే అందరుచుకోలేదు. ఇంకా తొందరపాటు అవసరం లేదు, ఆలోచించండి, మగవాళ్ళతో ఆలోచించండి, ఎలా చెయ్యాలని కూడా ప్లాన్ చేసుకోండి, ధైర్యంగా ఆలోచించండి. గుండె ధైర్యం ఉండాలి, మగవాళ్ళకి ఉండదు. గుండె ధైర్యం ఉందని ఆడవాళ్ళకే ఉంటుంది. ఆడవాళ్ళే తెగించి ఒక అడిగేయగలరు, మగవాళ్ళు 100 లెక్కలు వేస్తారు. ఈ 100 లెక్కలతో 4 సంవత్సరాలు గడిచిపోయింది. మరి 100 లెక్కలు వేస్తే మనకు 5 సంవత్సరాలు గడిచిపోతుంది, అయిపోయింది. అప్పుడు మరి మనం వెళ్ళి అట్లా డెసిషన్కి వచ్చేస్తాం, నిర్ణయంకి వచ్చి అద్దెల గురించి తిరుగుతూనే ఉంటాం. అది కాదు మనం చేయాల్సింది. ఎక్కడైనా నిర్ణయం, ఇంట్లో పెద్ద నిర్ణయం తీసుకునేది వినాలి. ఇంట్లో ఒక పెద్ద నిర్ణయం ఎప్పుడైనా తీసుకోవాలంటే మన ఆడవాళ్ళే మహిళలే నిర్ణయం తీసుకోవాలి, మగవాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఆ ధైర్యం మన మహిళలకే ఉంటుంది, మగవాళ్ళకి ఉండదు. మీరు ధైర్యం ఇస్తే వాళ్ళు మీ వెంటకు వచ్చేస్తారు, అది చేద్దామని చెప్పేసి.